వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్ వెంకటేశ్వర టెంపుల్ కు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డుపై గుంతల్లో మురుగునీరు నిలవడంతో అటు నుంచి వెళ్లే వాహనదారులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు వాహనదారులు కింద పడడం జరిగిందని స్థానికులు ఆరోపించారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని మురుగునీరు రోడ్డుపై నిలవడంతో దోమల బెడతతో సీజన్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధుల బారిన పడుతున్నారని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కాలనీ వాసులు తెలిపారు. గురవుతుంది సార్. ప్రతి రోజు కూడా పిల్లలు పోవడం రావడం, స్కూల్కి వెళ్ళడం, వచ్చే వాళ్ళు అందరు కింద పడడం కానీ, బండ్లు స్కిట్ అయి కింద పడిపోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ మొత్తము ఈ నీళ్లు నిలవడం వల్ల దోమలు కూడా చాలా ఇదవుతున్నాయి. ఆ మోరి నీళ్లు కూడా మోరిలోకి వెళ్ళట్లేదు, మొత్తం రోడ్డు మీదే ఉంటున్నాయి. పట్టించుకునే నాదుడే లేడు మా గల్లీలో. వెంకటేశ్వర గుడికి వెళ్తున్నారు, భక్తులు వస్తున్నారు, ప్రతి ఒక్క భక్తులు కూడా తిట్టుకుంటా పోతున్నాడు కానీ ఎవరు కూడా ఏంది అని అడిగేటోళ్ళే లేరు మా దగ్గర. గత 2 నెలల నుంచి అధ్వానమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మాకు కానీ, ఈ కాలనీ వాసులకు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేటువంటి భక్తులకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక 2-3 సార్లు చిన్నపిల్లల్ని వేసుకొని స్కూల్కి పోయేటువంటి వాళ్ళు కూడా కింద పడ్డారు. వాళ్ళని కాలనీ వాళ్ళు వచ్చి మేము లేపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా స్పందించడం లేదు. ఇప్పటికైనా స్పందించి వెంకటేశ్వర స్వామి రోడ్డుకు ఇక్కడ ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి 2 స్కూల్స్ ఉన్నాయి. కాలనీ వాసులకు అయితే మోరీ లేదు, ఇక్కడ రోడ్డు అసలే లేదు. ఖచ్చితంగా రోడ్డు వేయాలని చెప్పేసి కాలనీ వాసులం అందరము ప్రభుత్వాన్ని మరి మున్సిపాలిటీని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము. గత 15 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. స్కూల్ పిల్లలు